కాలు పడడా ఈ రోజు కాలు కడుగుతాడా ఓనాడు అడిగే కాదా ఇంజిన అంటాడు ఉప్పు కారం నిన్న చెత్త ఊరుతుంది కానీ ఎందుకు అడుగుతుంది మొన్న కథ పోతాడు చల్లేదా రాధా ప్రకారం వస్తాల్లా కాళ్ళకేళ్ళు చేతులకేళ్ళు వాడు తింటలే ఉప్పు కారం వానకెందుకు వచ్చి పేరే అయ్యా అంటే వాడి భార్య అడుగు ధర్మం కాదు వాడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో ఏ పాపం చేసుకున్నాడో ఈ జన్మ లేచింది కూలి కుట్టాది రోగమే నీకు ఎప్పుడు కాడికి వెళ్ళి ఎప్పుడు వచ్చిపోతే నాకు ఈ కడుగురన్నాయ్యా ఆ కుట్టాది నాకు తట్టి అనుకుంటాడా మన కంట మంచం వేరైతే 6 రోజులు బంద్ అయితే ఆకిట గడచి రాదైతే ఇంట్లో కంట వేరైతే మా బస్సు మధ్య వేరైతే ఒక రోజు బతకలేని చలికాలం తినవు బంగారు మంచి అలా కూడా బ్రాహ్మ మనసున్న మాట చెప్తే సిట్టి పొల్ల కేంద్ర మల్లె మొక్క సుఖం దాచుకుంటూ ఆయన దాన్ని మంచిగా చెప్తా
పాలు నిన్నప్పుడు భార్య వంక కళ్ళ చూసుండి పెద్దిరా అరే రోజాన రోజు నా భార్య కిలకిల నవ్వుకుండా వచ్చి నా ప్రాణాలు కడుక్కొని 10 ఏళ్ళు కొన్ని లోగిలు నింపుకున్నాయి చిలక లాంటి మగ చిన్న బుద్ధుకుని అవసరాన్ని మగ ఉప్పుకున్నది కాలు వచ్చి మామిడి వాళ్ళు ఎక్కడ చిన్న బాయరా ఇల్లాలు చిన్న ఓట ఇల్లంతా చిన్నదైనట్టు అరే కష్టం మగవాన్ని ఆడదాన్ని ఇక్కడ కష్టం చూడక్కిన సంసారం పాల్గొంగినట్టు ఉంటది 60 కట్టం చేసి మగవాడు ఇంటికి వచ్చేదాలకు ఇంట్లో ఉన్న ఇల్లాలు ఎట్లుండాలి ఆ మొగం కలిగినట్టే ఉండాలి నవ్వినట్టే ఉండాలి నవ్వకున్నా నవ్వినట్టే ఉండాలి 60 కట్టం చేసి మగవాడు ఇంటికి వచ్చేదానికి కిరుక్కు నవ్వుతే మన కట్టం అంతా మనిషిపోయి పని చేసుకుంటాడు ఇక ముఖం అంతా కొడుకు పలుకు వచ్చింది అనుకో ఈ సంసారం పాడతాను చేసేది అది పోయి ప్రాంతంలో కూర్చుంటాడు గట్ల దీవెల పిచ్చోనగా గడ్డ మీసుకొని వచ్చినాక ఆడవిల్ల అవుతుంది అనుల్లా మొగోడు ఆయన ఉండగా రావాలి రోజు 1200 పోతాడు 10 రూపాయలు పెట్టి గడ్డ చేసుకోవడం కూడా కొడుకు చూసాడు